ఈ రోజు అగ్నిసాక్షి సీరియల్ ప్రారంభం. ఈ ప్రారంభ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి కూతురు పేరు కావ్య. తననైతే వాళ్ళ ఫ్రెండ్స్ ముస్తాబు చేస్తూ ఉంటారు. అంతలో ఫోన్ వస్తుంది. అది తనకు కాబోయే భర్త చేశాడు అని తన ఫ్రెండ్స్ అందరూ తనని ఆట పట్టిస్తారు. కానీ తీరా చూస్తే వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేస్తుంది. తర్వాత వాళ్ళందరూ నువ్వు ఫోన్ మాట్లాడరా, మేము కింద వెళ్తాము, సంగీత జరుగుతుందని అక్కడ ఉండే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ అత్తమ్మతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది కావ్య. అది వీడియో కాల్ కావడంతో కావ్య వెనక ఎవరో ఉన్నట్టు వాళ్ళ అత్త గమనించి ఎవరో నీ వెనక ఉన్నారు అని చెప్తుంది. సరే అత్తమ్మ, మీ అబ్బాయి అయి ఉంటాడు, మళ్ళీ చేస్తానని ఫోన్ కట్ చేసి తను వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఒక మాస్క్ వేసుకున్నటువంటి వ్యక్తి తన వెనక నిలబడి ఉంటాడు. ఆ మాస్క్ మనిషి కావ్యని గొంతు పట్టుకొని చంపబోతూ ఉంటే కావ్య తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. కానీ అతను కూడా వెనకాలే పరిగెత్తి తననైతే కత్తితో పొడిచి చంపేస్తాడు. తర్వాత చనిపోయిన శవం దగ్గర నుంచి తల వెంట్రుకలను కట్ చేసి జోబులో వేసుకొని తర్వాత శవాన్ని భుజాన వేసుకొని అయితే తనైతే వెళ్తూ ఉంటాడు. పోలీసులు సెక్యూరిటీ వ్యాన్ లో ఒక ఖైదీని తీసుకెళ్తూ ఉంటారు. అతనికి ఒంటి నిండా బేడీలు వేసి చైన్లతో కట్టేసి ఉంటది. అతని పేరు ఖలీదు. రోడ్డుకి అడ్డంగా పడుకుని పాటలు వింటూ ఉంటాడు శంకరు. ఇక ఆ పోలీసు వ్యాన్ వచ్చి అక్కడ ఆగి ఎవర్రా నువ్వు రోడ్డుకి అడ్డంగా పడుకొని ఉండవు, లేయి అంటే కూడా అతను లేయడు. శంకర్ పైకి లేచి పోలీసు జీపుల్ని బాంబులతో పేల్చేసి ఆ ఖైదీని అయితే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత అతన్ని ఒక దగ్గరికి తీసుకెళ్లి అతని చేతికి ఉన్న బేడీలను గొడ్డలతో కొడతా ఉంటాడు. తర్వాత అతనైతే అడుగుతూ ఉంటాడు, ఎవరు నువ్వు, నిన్నెప్పుడు నేను చూడలేదే, ఎవరు పంపించారు, కొత్తగా పనులు చేరావా, రాఖీబాయ్ పంపించాడా అని అడుగుతూ ఉంటాడు. ఇక గౌరీని ఇక్కడ పరిచయం చేశారు. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర జాతర జరుగుతూ ఉంటే ఒక పూలమ్మి అతనైతే బుట్టలో పూల సామాగ్రిని పెట్టుకుని 300 రూపాయలకి అమ్ముతూ ఉంటాడు. అంతలో అక్కడికి ఒక ముసలావిడ వచ్చి, ఈ పూజ సామాగ్రి 70 రూపాయలే కదా, 300 చెప్తున్నావేంటి, నా దగ్గర 100 రూపాయలే ఉంది బాబు, నాకు ఇవ్వవా అని అడుగుతూ ఉంటే అతనైతే తీసుకుంటే తీసుకోలేదంటే పోమ్మా అని అంటూ ఉంటాడు. అంతలో గౌరీ వచ్చి అతనికి అడ్డుపడి, చేసే పనిలో నిజాయితీ ఉండాలని జనాల్ని ఇట్లా మోసం చేస్తున్నావేంటి అని అడగడంతో, నువ్వెవరు నాకు చెప్పడానికి అని అతను అనడంతో, ఇంకొద్ది రోజుల్లో నా నెత్తి మీదకి 4 సింహాలు వస్తాయి, భుజం మీదకి నక్షత్రాలు, నడుంకి బెల్ట్ వస్తుంది, నీలాంటోడికి చిరిగి చాటంత అవుతుంది, జనాలని ఇబ్బంది పెట్టే నీలాంటోళ్ళని ఊసలు లెక్క పెట్టిస్తాను, నా పేరు గౌరీ, ఈ సర్కారు నన్ను పోలీస్ అంటది అని అంటుంది. ఇక అతనైతే భయపడి సరే మేడం అని ఆ ముసలావిడికి 70 రూపాయలకే ఇస్తాడు. శంకరు ఆ ఖైదీకి బేడీలను పగలగొడుతూ ఉంటే అంతలో అక్కడికి పోలీసు వాళ్ళు వస్తారు. గౌరీ కూడా అటుగా వచ్చి అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి నిలబడిపోయి అట్లే చూస్తూ ఉంటుంది. తర్వాత శంకర్ అయితే పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్న గన్నులు తీసుకుని పోలీసు వాళ్ళని కాల్చేస్తాడు. తర్వాత వాడి చేతుకున్న బేడీలు ఇంకా అలాగే ఉండడంతో, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని శంకర్ కొంచెం దూరం అలా వచ్చేటప్పటికి శంకర్ వెనకాలే గౌరీ వచ్చి ఒక కర్ర పుల్లని అతనికి ఆనిచ్చి, నా చేతిలో గన్నుంది, కదిలేవంటే కాల్ చేస్తాను, హ్యాండ్స్ అప్ అనడంతో అతనైతే కాసేపు ఆగుతాడు. తర్వాత పక్కనే ఒక అద్దం పగిలిపోయి ఉండడంతో అద్దంలో చూస్తాడు. చూస్తే అది కర్ర పుల్ల అని తెలుసుకొని ఇక వెనక్కి తిరిగి ఎవరు నువ్వు అని అంటూ ఉంటాడు. తర్వాత శంకరు కొట్టబోతూ, నువ్వు ఆడపిల్లవు కాబట్టి సరిపోయావు, లేదంటేనా అని అంటాడు. లేకపోతే ఏం చేస్తావు, ఇందాక బుడ్డల్ని కాల్చినట్టు పోలీసు వాళ్ళని కాల్చేసావు కదా, వాళ్ళల్లో కూడా లేడీ కానిస్టేబుల్ ఉంది, మరి ఆమెను ఎలా కాల్చావు, ఏం దిమాక్ అయ్యా నీది, జాలి దయా లేని కరుడు కట్టిన క్రిమినల్ లాగున్నావే అని బాగా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఇందాక శంకర్ చేతిలో చనిపోయిన పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి శంకర్కి సెల్యూట్ చేస్తూ ఉంటారు. అది చూసి గౌరీ షాక్ అవుతుంది. మీరంతా ఎవరు, అతనికి ఎందుకు సెల్యూట్ చేస్తున్నారు అని అడగడంతో వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు, ఇతను ఏసీపీ ఉమాశంకర్ మా సారు, ఇదంతా అండర్ కవర్ ఆపరేషన్, ఆ పారిపోయిన వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, వాళ్ళ గ్యాంగ్ లోకి వెళ్ళడానికి మేము వేసిన ప్లాన్ నీ వల్ల అంతా పాడైపోయింది అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. ఇక పెళ్లి కూతురు కావ్యని చంపిన మాస్క్ మనిషి తన రూమ్ లోకి వెళ్ళి అంటించి ఉన్న కావ్య ఫోటో మీద ఇంటూ మార్కు వేస్తాడు. తర్వాత వాడి కెమెరాలో ఉన్న మరో ఫోటోని తీసి అక్కడ గోడ కంటిస్తాడు. అది ఎవరి ఫోటోనో కాదు, గౌరీ ఫోటో. అంటే నెక్స్ట్ చంపబోయేది గౌరీనే అన్నమాట. గౌరీ రిస్క్ లో ఉంది.